ఆనాటి నుంచి నీటి వరకు యేసుక్రీస్తు ఎందుకు సహించలేదు? చంపేయండి, ఆయన చంపేయండి, ఆయన చంపేయండి. ఆయన దుర్మార్గుడు. ఏం చేశాడని దుర్మార్గుడు చెప్పు? ఏమని ఎందుకని చంపేయాలి చెప్పు ఆయన్ని? అంటే మంచి చెప్పేవాడు పడ్డా? నీకు ఎలాంటి మాటలు చెప్పాలి చెప్పనా? నీ చెవులో ఎలాంటి మాటలు పడాలి? నీకు దురద రావాలి, గోక్కోవాలి కదా. నీ సమ్మకుండా అలాంటి మాటలు చెప్పేవాడు అంటే ఎంత ఆనందమో. కానీ నిన్ను హెచ్చరించేవాడు మాటలంటే ఎందుకయ్యా ఇవన్నీ చెప్పు? ఎందుకు హెచ్చరించుకోవాలి? మన బ్రతుకులు బాగుండాలంటే ఇలాంటి మాటలేనండి మనం మాట్లాడుకోవాల్సింది. అలాంటి వాళ్ళని మనం ప్రేమించాలి. గుర్తుపెట్టుకోండి, మనల్ని గద్దించే వాళ్ళని, మనల్ని ఎప్పుడు కూడా ప్రేరేపించే వాళ్ళని, మనల్ని ఎప్పుడు కూడా మంచి పదవులు నడిపించే వాళ్ళని, అట్లాంటి వాళ్లతో మనం సాన్నిహిత్యం చేయాలి. గుర్తుపెట్టుకోండి, మన సహజంగా మన నైజం ఏంటంటే మనకు అనుకూలమైన మాటలు మాట్లాడితే వాడు మనకిష్టం. మనకు ప్రతికూలమైన మాట ఎవరు మాట్లాడారనుకోండి, ఎలా ఉంటుంది? మనకి కోసేసినట్టు ఉండదా? అప్పుడు నువ్వు అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు నీకు బాధ పెట్టినా, నిన్ను ఇబ్బంది పెట్టినా ఎదుటివాడు మాట్లాడే మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఆలోచించు ఒకసారి. ఓకే, నిన్ను అపార్థంగా అన్నాడు, పోనీ పైన తండ్రి ఉన్నాడు, న్యాయంగా తీర్పు తీర్చే తండ్రి, ఆయన చూసుకుంటాడు. నీ పని నువ్వు చెయ్యి, నీ నీతి నువ్వు చెయ్యి. ఒకవేళ నిజంగా ఆయన మాటల ప్రకారం మనలో తప్పు ఉందో లోపం దిద్దుకుందాం. మనకే ఉపయోగం, మనకే కదండి మేలు.